ప్రతి ఒక్క వార్డు జరిగింది. మా వార్డు ఏమి ఏ వార్డులు అన్ని వార్డులు జరుగుతున్నాయా? జరిగినా సరే మా వార్డుకి ఏదైనా సరే మేము వెళ్ళినా కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళావు? అక్కడ ఆఫీస్ కడికి దేనికి వెళ్ళావు? మా మనవరాలకి సీటు తక్కువ మార్కులు వచ్చినట్టు సీట్ చేయమంటే ఎవరు చేయలేదు. తక్కువ మార్కులు వస్తే కూడా సీట్ వస్తుందా? సీట్ అంటే గురువుల పాఠశాల మీలాంటి వాళ్ళు చెప్తే పేదవాళ్ళకి చేసేది. అవునా? అక్కడ చదువుకున్న గొప్ప అనుకున్నాను. గొప్పగా అప్పైనా సరే పేదలమే కదా. అంటే ఇక్కడ మీ అమ్మాయి కంటే అందరు గొప్ప అంటావు అక్కడ? గొప్పగా సార్ ఏదైనా చిన్న సహాయం అన్నా అక్కడ సీట్లు ఏమి చేయరాదు. జగన్ మీరైనా మేము కష్టపడి వచ్చాము కానీ ఇప్పుడు నాయకులు అన్న వాళ్ళు ఏదన్నా మేము బాగా చెప్పుకుంటా వస్తాం. అయినా సరే కొంచెం కూడా రెస్పాన్స్ ఏదైనా సరే సార్ ఏది అడిగినా సరే సీట్ ఎట్లా వస్తుంది? ఎట్ట వచ్చిందని గురువు పాఠశాల మార్కులు వచ్చేసారు. 13 మార్కులు సీట్ ఇస్తారా? వచ్చినాయి కానీ ఇచ్చారు. ఫోన్ చేస్తారా? ఫోన్ 13 మార్కులకి సీట్ ఇస్తారు ఫోన్ చేయి. ఏ స్కూల్ ఏ ఊర్లో అన్నారండి? 13 మార్కులు సీట్ వస్తుంది కనుక్కున్నాం. నేను చెప్తా నేనే మాట్లాడేది. నాలాంటి వాళ్ళు ఏంటి? నేను మాట్లాడతా నీకెవరు మాట్లాడాలా? నేను గొప్ప లేదు అనుకుంటే ఎట్టా నువ్వు మరి అట్లా ఎవరమ్మా సీట్? అట్లా ఎవరు తల్లి? మార్కులు ఏదైనా ఒక మార్కులు అటు ఇటుగా ఉంటే ఏదైనా చేస్తారు చేయలేము. అక్కడ ఈ సీట్లోనే అంతమందికి ఇస్తారు. అక్కడ చదువుకునే వాళ్ళు అందరూ కూడా నీలాంటి పేదలు. ఇంకా నీకు బ్రహ్మాండమైన ఇల్లు ఉంది. అక్కడ ఇల్లు కూడా లేని వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు. కాదు ఒకసారి ఇల్లు చూడు. హలో నమస్తే అమ్మా. మా 13 మార్కులు వచ్చినాయి అంట. సీటు ఏమన్నా ఇవ్వగలవా? ఏ క్లాస్ అమ్మా? 5వ తరగతి అంట. ఎవరు చెప్తే ఇవ్వలేదు? ఎవరు చెప్పారు? మీ ఆయన గారా? ఎవరమ్మా? నాయన గారా? అందరికి ఇచ్చాను కదా సీటు. ఎవరి దగ్గరికి వచ్చావు? ఎవరి దగ్గరికి? మీ ప్రభుత్వం దగ్గరికి నేను 6 రోజులు తిరిగి. ఎవరి దగ్గరికి? ఆఫీస్ కాడికే వెళ్ళా. ఎవరున్నారు అక్కడ? గణేష్ గారు ఉంటారు. ఉన్నారు. ఆయన కూడా ఉన్నారు. గణేష్ గారు మా బాబే ఉన్నారు అక్కడ. లెటర్ ఇచ్చాం సార్. లెటర్ ఇచ్చాం. లెటర్ ఎప్పుడు ఇచ్చారు? ఇవ్వాల. మీరు లేదు అన్న వరకు నేను అప్పుడు అక్కడికి వెళ్ళామని. నూజివేడులో ప్రతి ఒక్క వార్డు జరిగింది. మా వార్డు ఏమి ఏ వార్డులు అన్ని వార్డులు జరుగుతున్నాయా? జరిగినా సరే మా వార్డుకి ఏదైనా సరే మేము వెళ్ళినా కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళావు? అక్కడ ఆఫీస్ కడికి దేనికి వెళ్ళావు? మా మనవరాలకి సీటు తక్కువ మార్కులు వచ్చినట్టు సీట్ చేయమంటే ఎవరు చేయలేదు. తక్కువ మార్కులు వస్తే కూడా సీట్ వస్తుందా? సీట్ అంటే గురువుల పాఠశాల మీలాంటి వాళ్ళు చెప్తే పేదవాళ్ళకి చేసేది. అవునా? అక్కడ చదువుకున్న గొప్ప అనుకున్నాను. గొప్పగా అప్పైనా సరే పేదలమే కదా. అంటే ఇక్కడ మీ అమ్మాయి కంటే అందరు గొప్ప అంటావు అక్కడ? గొప్పగా సార్ ఏదైనా చిన్న సహాయం అన్నా అక్కడ సీట్లు ఏమి చేయరాదు. జగన్ మీరైనా మేము కష్టపడి వచ్చాము కానీ ఇప్పుడు నాయకులు అన్న వాళ్ళు ఏదన్నా మేము బాగా చెప్పుకుంటా వస్తాం. అయినా సరే కొంచెం కూడా రెస్పాన్స్ ఏదైనా సరే సార్ ఏది అడిగినా సరే సీట్ ఎట్లా వస్తుంది? ఎట్ట వచ్చిందని గురువు పాఠశాల మార్కులు వచ్చేసారు. 13 మార్కులు సీట్ ఇస్తారా? వచ్చినాయి కానీ ఇచ్చారు. ఫోన్ చేస్తారా? ఫోన్ 13 మార్కులకి సీట్ ఇస్తారు ఫోన్ చేయి. ఏ స్కూల్ ఏ ఊర్లో? అన్నారండి 13 మార్కులు సీట్ వస్తుంది కనుక్కున్నాం. నేను చెప్తా నేనే మాట్లాడేది. నాలాంటి వాళ్ళు ఏంటి? నేను మాట్లాడతా నీకెవరు మాట్లాడాలా? నేను గొప్ప లేదు అనుకుంటే ఎట్టా నువ్వు మరి అట్లా ఎవరమ్మా సీటు? అట్లా ఎవరు తల్లి? మార్కులు ఏదైనా ఒక మార్కులు అటు ఇటుగా ఉంటే ఏదైనా చేస్తారు చేయలేము. అక్కడ ఈ సీట్లోనే అంతమందికి ఇస్తారు. అక్కడ చదువుకునే వాళ్ళు అందరూ కూడా నీలాంటి పేదలు. ఇంకా నీకు బ్రహ్మాండమైన ఇల్లు ఉంది. అక్కడ ఇల్లు కూడా లేని వాళ్ళు పేదలు ఉంటారు. కాదు ఒకసారి ఇల్లు చూడు. హలో నమస్తే అమ్మా. మా 13 మార్కులు వచ్చినాయి అంట. సీటు ఏమన్నా ఇవ్వగలవా? ఏ క్లాస్ అమ్మా? 5వ తరగతి అంట.
ఆల్రెడీ ఇచ్చాను, పంపించాను కూడా. ఆయన గారు చెప్పాడు, ఇచ్చాడు కూడా. ఎవరు చెప్తే ఇవ్వలేదు? మీ నాయకుల దగ్గరికి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చెప్పాడు ఆయన. మీ ఆయన గారా ఎవరమ్మా? ఆయన గారు